హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ పర్సన్ మీతో నో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్లో ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు అట్లీస్ట్ 3 టైమ్స్ మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. ఓకే. 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ మీ ఇష్టం. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి. సో దట్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది అండ్ మీకు సంబంధించిన మెసేజ్ కూడా తప్పకుండా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేయాలి, పర్సన్ని తలుచుకోవాలి. ఓకే. ఎందుకు అంటే ఎవరి ఎనర్జీస్ ఫస్ట్ కనెక్ట్ అవుతాయో సో ఆ పర్సన్కి సంబంధించిన వాళ్ళ పర్సన్కి సంబంధించిన మెసేజెస్ మాత్రమే నాకు ఇక్కడ వస్తాయి. సో టారో అనేది ఎనర్జీ వర్క్ కాబట్టి ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది తప్పకుండా ఉండాలి. సో లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో దట్ మీ ఎనర్జీస్ అనేది కూడా దీనికి వీడియోకి రెజనేట్ అవుతుంది. ఓకే. సో లేట్ చేయకుండా అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ గాడ్ అంటే ఇష్టం, ఏ సుప్రీం పవర్ అంటే ఇష్టమో ఆ పవర్ని తలుచుకొని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. సో రీడింగ్ పాజిటివ్ వచ్చినా, నెగిటివ్ వచ్చినా, ఏదొచ్చినా సరే ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి షుగర్ కోటింగ్ లేకుండా నేను చెప్తాను. అది మేబీ అది మీ పర్సన్ ఎనర్జీస్ అవ్వచ్చు, వేరే వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సమ్టైమ్స్ మనుషులు పాజిటివ్గా ఉంటారు, సమ్టైమ్స్ నెగిటివ్గా ఆలోచిస్తారు. సిచ్యువేషన్స్ బట్టి ఆలోచనలు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీకు వాళ్ళకి మధ్య ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. సో సిచ్యువేషన్స్ బట్టి పర్సన్స్ థాట్స్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏం వచ్చినా సరే తీసుకునే సిచ్యువేషన్ ఉంటేనే రీడింగ్ చూడండి. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. సో ఆ పర్సన్ లవ్ చేస్తున్నారా లేదా, లేదంటే యాక్టింగ్ చేస్తున్నారా, ఆ పర్సన్కి స్టిల్ మీరంటే లవ్ ఉందా లేదా, ఆర్ ఫర్దర్గా ఈ రిలేషన్ ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుంది, మీరే వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా, ఇట్లా మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా మీ జాబ్ రిలేటెడ్ కానీ, కెరియర్ రిలేటెడ్ కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కానీ, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఈవెన్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నా. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు నిన్న నైట్ నిద్రపోయే ముందు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి.
ఎయిట్ ఆఫ్ వాండ్స్. సో చూడండి, స్టార్టింగ్ కార్డే ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలి అని ఆలోచించారు. మీతో చాలా చెప్పాలనిపించింది. సో కొంతమంది పర్సన్స్ అయితే మీకు కాల్ చేసి ఉండొచ్చు. అండ్ ఇంకొంతమంది పర్సన్స్ అయితే ఎవరైతే కాల్ రిసీవ్ చేసుకోలేదో తప్పకుండా మీ పర్సన్ నుంచి మీరు కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీతో మాట్లాడాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపించారు నిన్న నైట్. చూడండి, ఎయిట్ ఆఫ్ వాండ్స్, కమ్యూనికేషన్. మీతో మాట్లాడి చాలా రోజులైంది అనుకుంటాను. లేదు అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలి ఈ పర్సన్కి అనిపిస్తుంది. సో ఎంత మాట్లాడినా మీతో అది వాళ్ళకి తక్కువనే అనిపిస్తుంది. సో మీతో మాట్లాడాలని అనిపించింది, మీతో కమ్యూనికేషన్ చేయాలనిపించింది. సో ఏదో విషయంలో మీతో చెప్పాలి, మీతో మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి అని అయితే ఇక్కడ మీ పర్సన్కి చాలా అనిపించింది. సో ఎందుకు మా వ్యూవర్స్ పర్సన్కి కమ్యూనికేషన్ చేయాలనిపించింది. అండ్ టూ ఆఫ్ వాండ్స్, ఇక్కడ చాలా రోజుల నుంచి మీ ఇద్దరి మధ్య మాటలు లేవు, మీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ విషయంలో మీ పర్సన్ మీతో అనుకుంటున్నారు. మేబీ 2 months నుంచి కానీ లేకపోతే 2 weeks నుంచి కానీ ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు. కాబట్టి మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. సో ఆ గ్యాప్ మీ పర్సన్ పెంచాలి అనుకోవట్లేదు. కాబట్టి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారండి. సో మీతో తనకి ఫ్యూచర్ కావాలి అని కానీ లేకపోతే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గించాలి. సో అది ఎమోషనల్ డిస్టెన్స్ కావచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ కావచ్చు. మీ ఇద్దరి మధ్య సమ్హౌ గ్యాప్ అయితే వచ్చింది. ఆ గ్యాప్ని తగ్గించాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఆ గ్యాప్ని తగ్గించే ప్రయత్నంలో మీ పర్సన్ నిన్న మీతో మాట్లాడాలి. మేబీ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు. వేరే సిటీస్ కానీ వేరే కంట్రీస్ కానీ. సో వేరే దూరం మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు. ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని నిన్న చాలా అనుకున్నారు. నిన్న నైట్ మీతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. సో ఈ మధ్య మీలో ఈ పర్సన్తో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఎందుకో తగ్గింది అని మీ పర్సన్ ఫీల్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ పెంచుకోవాలి అని ట్రై చేస్తున్నారు. మేబీ కెరియర్ అని చెప్పేసి ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారేమో. సో కాబట్టి మీతో మాట్లాడితే కొంచెం రిలాక్స్ అవుతాను అని వాళ్ళకి అనిపించింది. మీతో మాట్లాడితే కొంతవరకు స్ట్రెస్ తగ్గుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. సో కొంతవరకు హ్యాపీనెస్ ఉంటుంది, మనసు కొంచెం తేలిక అవుతుంది అని చెప్పేసి ఈ పర్సన్ నిన్న నైట్ మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి అని చాలా అనుకున్నారు. తన లైఫ్లో బిజీలో ఉండి మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. సో మీకు టైం ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ నేను నైట్ మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తు చేసుకున్నారు. అండ్ దూరం నుంచి మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ నిన్న మీ పర్సన్ కాల్ కానీ మెసేజ్ కానీ కమ్యూనికేషన్ కానీ చేసే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పర్సన్కి ఏంటంటే కంప్లీట్లీ ఇది మీతో మాట్లాడకుండా ఉండడం ఇదంతా చాలా స్ట్రెస్ అవుతుంది, చాలా ఇబ్బంది. ఇక్కడ 2 of wands, ఇక్కడ 8 of wands. సో ఈ 2 కలిపితే 10 of wands అయిపోతుంది. సో 10 of wands అంటే అక్కడ బర్డెన్ అయింది, భారం అయింది, స్ట్రెస్ అయింది. ఆ స్ట్రెస్ తట్టుకోలేకే ఆ స్ట్రెస్ ఎట్లాగైనా సరే ఆ స్ట్రెస్ పోవాలి అని ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. యూనివర్స్ ఇంకా క్లారిఫై చేయండి, మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్. సో ఇది కూడా మీ పర్సన్ మీ విషయంలో స్టాండ్ తీసుకోవాలనుకున్నారు. అండ్ మీతో కమ్యూనికేట్ చేయాలని కానీ, మీతో చాటింగ్స్ కానీ, లేకపోతే మీకు మెసేజ్ చేయాలని కానీ, మీ విషయంలో స్టాండ్ తీసుకోవాలని కానీ, లేకపోతే కొంతమంది మీ పర్సన్స్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేశారు నిన్న నైట్.
చాలా చాలా ఓవర్ థింకింగ్ చేశారు. ఎంత వద్దు అనుకున్నా సరే, మీ గురించి ఎంత ఆలోచించొద్దు అనుకున్నా సరే, మీ గురించి ఆలోచనలనేది ఈ పర్సన్‌కి నిన్న నైట్ చాలా ఎక్కువ వచ్చేసాయన్నమాట. సో, తను మీ విషయంలో ఏం తప్పు చేశారు? ఏం నెగటివిటీ చూపించారు? ఏమనుకోని మీకు దూరమయ్యారు? అవన్నీ ఈ పర్సన్ నిన్న నైట్ ఆలోచించారు. నైట్ ఆఫ్ వర్డ్స్ అంటే మైండ్ మీ విషయంలో చాలా ఎక్కువ ఆలోచించేసింది ఈ పర్సన్‌కి. ప్రశాంతంగా ఉండనీయలేదు. ప్రాపర్ స్లీప్ లేదు మీ పర్సన్‌కి. ఓవర్ థింకింగ్ అనేది చాలా ఎక్కువ చేశారు. మేబీ ఇక్కడ మీతో మాట్లాడిన తర్వాత ఈ పర్సన్ చాలా ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయిపోయి ఓవర్ థింకింగ్ చేసి ఉండొచ్చు. లేకపోతే మీతో మాట్లాడాలని కూడా ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేసి ఉండొచ్చు. చాలా ఎక్కువ ఆలోచించి ఉండొచ్చు. అలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరిగింది? సో, ఇట్లా అనుకోని ఉండొచ్చు. సో, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 5 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మేబీ మీ పర్సన్ నా కంట్రోల్‌లోకి రావాలి కదా! ఎలా నా నుంచి దూరంగా వెళ్ళిపోతారు? ఎలా నాకు హాయ్ చెప్పో, లేకపోతే బాయ్ చెప్పో వెళ్ళిపోతారు? అదంతా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎలా వీళ్ళు నాతో ఫైట్ చేస్తారు? నాకు కాంపిటీషన్‌గా ఎలా వస్తారు? అది ఈ పర్సన్ ఆలోచించారు. ఓవర్ థింకింగ్ ఎందుకు అంటే, ఈ మధ్య మీరు మీ పర్సన్ కాంపిటీషన్‌గా ఫీల్ అవుతున్నారు. సో, తనెంత, నువ్వెంత అనే సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటాను. సో, ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ మాట్లాడినా కూడా మీ ఇద్దరి మధ్య కాంపిటీషను, ఫైట్స్ ఇవే కనిపిస్తున్నాయి. నేను మాట్లాడితే నా కంట్రోల్‌లోకి వచ్చేయాలి కదా! నేను మాట్లాడితే పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వాలి కదా! నేను మాట్లాడితే వెంటనే సమాధానం చెప్పాలి కదా! ఎలా నాకు ఎగైనెస్ట్ అవుతారు? ఎలా నాతో మాట్లాడకుండా ఉంటారు? మేబీ మీ పర్సన్ మీకు మెసేజ్ చేసినా మీరు ఆన్సర్ చేయకపోవడం కానీ, లేదా జస్ట్ లైట్‌గా మాట్లాడి ఆ పర్సన్ మీకు అవాయిడ్ చేశారు కాబట్టి మీరు కూడా ఆ పర్సన్‌కి జస్ట్ హాయ్, హలో అని చెప్పేసి మేబీ స్టాప్ చేసి ఉండొచ్చు. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే చాలా డిస్టర్బ్ అవుతున్నారు. నాకు కాంపిటీషన్ ఇస్తున్నారేంటి అనేసి. అలా ఎలా జరుగుతుంది? నాకు మెసేజ్ చేయకుండా ఎలా ఉంటారు? పర్సన్ మైండ్ మొత్తం డిస్టర్బ్డ్‌గా ఉంది. నాకు నేనే మెసేజ్ చేసినా ఇలా రియాక్ట్ అవుతున్నారు. లేకపోతే నౌవేడేస్ మీరు ఈ పర్సన్‌తో మాట్లాడితే మీ ఇద్దరి మధ్య ఎక్కడ ఫైట్ అవుతుందో, కమ్యూనికేట్ చేస్తే మీ ఇద్దరి మధ్య ఎక్కడ ఫైట్ అవుతుందో అని భయమేసి ఈ పర్సనే ఆలోచిస్తున్నారు కానీ డ్రాప్ అవుతున్నారు కొంతమంది సిట్యుయేషన్స్‌లో. బికాజ్ ఏం జరుగుతుందో కమ్యూనికేట్ చేస్తే ఏం జరుగుతుందో, మీరెలా రియాక్ట్ అవుతారో వాళ్ళకి తెలుసు కాబట్టి, సో, కమ్యూనికేట్ చేయడం కూడా స్టాప్ చేసేస్తున్నారు ఈ పర్సన్. ప్రాపర్‌గా రిసీవ్ చేసుకోరని కానీ, సో, యూనివర్స్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు ఇంకా నిన్న నైట్ మా వ్యూవర్స్ గురించి క్లారిఫై చేయండి యూనివర్స్. క్లారిటీ ఇవ్వండి. త్రీ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకున్నారు. అండ్ ఇక్కడ మీ గురించి డిస్కషన్స్ వేరే వాళ్ళ దగ్గర చేయడం కూడా ఈ పర్సన్ నిన్న నైట్ చేశారు. సో, మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ, లేకపోతే మీ ఇక్కడ మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరి దగ్గర ఉన్నా సరే ఈ పర్సన్ మీ గురించి డిస్కషన్ అయితే చేశారు.
మేబీ ఫ్రెండ్స్ దగ్గరే అని ఎక్కువ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ దగ్గర ఇక్కడ మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి డిస్కస్ చేశారు. మేబీ ఆఫీస్‌లో కొలీగ్స్ కావచ్చు, వర్క్ ప్లేస్‌లో ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ దగ్గర మీ గురించి నిన్న నైట్ డిస్కస్ చేశారు. నాకు యూనియన్ అవ్వాలని ఉంది, వాళ్ళతో కలిసిపోవాలని ఉంది, హ్యాపీగా ఉండాలని ఉంది. సో, ఎలాంటి గొడవ లేకుండా, ఎలాంటి డిస్కషన్స్ లేకుండా, ఎలాంటి ఫైట్స్ లేకుండా హ్యాపీగా ఉండాలని ఉంది అని మీ పర్సన్ మాట్లాడారు. కమ్యూనికేట్ చేస్తే ఎక్కడ గొడవ అవుతుందేమో, ఎక్కడ పెద్ద ఇష్యూ అవుతుందేమో అని ఈ పర్సన్ కమ్యూనికేట్ చేయలేదు. సో, బట్ మైండ్ మాత్రం మీ గురించి చాలా ఎక్కువ ఆలోచించింది అనేదైతే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. మేబీ కొంతమంది పర్సన్స్ మీతో మాట్లాడి కూడా ఉంటారు. ఫర్ షూర్ 3 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకున్నారు. సో, వాళ్ళ ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకుంటున్నారు. సో, మళ్ళీ మీతో యూనియన్ అవ్వడానికి, మీకు తనకి మధ్య ఎలాంటి ఫైట్ జరగకుండా హ్యాపీగా యూనియన్ అవ్వడానికి సజెషన్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే టీమ్ వర్క్ కూడా చేస్తున్నారు. వాళ్ళ ఆఫీస్‌లో కావచ్చు, కెరియర్‌లో కావచ్చు, ఇక్కడ టీమ్ వర్క్ కూడా మీ పర్సన్ చేస్తున్నారు. ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి అని కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట. 3 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. 10 ఆఫ్ వాండ్స్ చెప్పాను కదా, ఇక్కడ కూడా నాకు 2 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కనిపించింది అని. ఇక్కడ కూడా 10 ఆఫ్ వాండ్స్ చూడండి, 10 ఎనర్జీస్ కనిపిస్తుంది. సో, ఇక్కడ ఈ పర్సన్‌కి చాలా స్ట్రెస్ అయిపోతుంది, చాలా బర్డెన్ అయిపోతుంది. సో, ఎప్పుడైతే మీరు తనకి మాట్లాడట్లేదో, ఎప్పుడు మీరు తనకి దూరం పెడుతున్నారో, అది ఈ పర్సన్‌కి చాలా స్ట్రెస్ అయిపోతుంది, చాలా భారం అయిపోతుంది. ప్రతి విషయం మీతో షేర్ చేసుకునేవాళ్ళు, మీతో కమ్యూనికేట్ చేసేవాళ్ళు, తన లైఫ్‌లో జరిగేదంతా మీకు చెప్తే, సో, మీరేమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే తన స్ట్రెస్ మీతో చెప్పుకుంటేనే తగ్గుతుంది. మేబీ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. మేబీ ఇంట్లో ఈ పర్సన్ ఫ్యామిలీని లీడ్ చేసే పర్సన్ అయి ఉండొచ్చు. సో, కాబట్టి తన ప్రాబ్లమ్స్, తన కష్టాలు మీతో చెప్పుకుంటే ఈ పర్సన్‌కి కొంచెం మనసు తేలికవుతుంది. సో, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. బట్ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీరు కూడా తనకి సపోర్ట్ చేయడం మానేశారు. మీరు కూడా తనకి నో చెప్పడం స్టార్ట్ చేశారు. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్‌కి స్ట్రెస్ ఎక్కువవుతుంది, బర్డెన్ ఎక్కువవుతుంది. సో, మీతో చెప్పుకుంటే అట్‌లీస్ట్ ఆ బర్డెన్ అయినా ఈ పర్సన్‌కి తగ్గుతుంది. కానీ ఇప్పుడు మీతో చెప్పుకోలేక వేరే ఎవరితో చెప్పాలో అర్థం కాక స్ట్రెస్, బర్డెన్ అనేది ఎక్కువవుతుంది. సో, ఈ బర్డెన్ దించేసుకోవాలి, ఈ భారం దించేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ పర్సన్ ఎండ్ చేసే సిచ్యువేషన్ వరకు వచ్చారు. 10 ఆఫ్ వాండ్స్ అంటే 10 అనేది ఎండింగ్స్. మళ్ళీ న్యూ బిగినింగ్స్ అవ్వాలి. ఇంత బరువు, ఇంత భారం ఉన్నప్పుడు ఇంకా ఈ పర్సన్ ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ న్యూ బిగినింగ్స్ కావాలి. ఈ బర్డెన్ దింపేసుకోవాలి, రీయూనియన్ అవ్వాలి, న్యూ బిగినింగ్స్ అవ్వాలి అని ఇక్కడ ఈ పర్సన్ కోరుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకుంటున్నారు మీతో యూనియన్ అవ్వడానికి, మీతో మళ్ళీ మాట్లాడడానికి, మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవడానికి. సో, ఇట్లా నాకు చాలా స్ట్రెస్‌గా ఉంది, మాట్లాడాలి, ఎవరైనా సజెషన్స్ తీసుకోవాలి. మేబీ మీ ఫ్రెండ్స్‌కి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్‌కి కానీ, మేబీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ. సో, ఇలా సజెషన్స్ అయితే మీ పర్సన్ తీసుకుంటున్నారు అనే ఎనర్జీ అయితే కనిపిస్తుంది. త్రీ ఆఫ్ స్వర్డ్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీకు మీ పర్సన్ లైఫ్లో ఎవరో ఒకరి లైఫ్లో అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ కంపల్సరీ ఉంది అని కనిపిస్తుంది.
ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. వాళ్ళ మాట వినట్లేదు అని, లేదా మీ ఇద్దరి మధ్య ఎవరో థర్డ్ పార్టీ వచ్చారో రాలేదో తెలీదు కానీ ఉన్నారు అనే డౌట్‌తో మీరు ఈ పర్సన్‌ని మాటలతో హర్ట్ చేయడం. చూడండి, వీళ్ళ హార్ట్ ఇక్కడ బ్రేక్ అవుతోంది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. సో మీ ఇద్దరి మధ్య ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా కూడా థర్డ్ పార్టీని ఈ పర్సన్ ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. చూడండి, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా ఎంప్రెస్ ఎనర్జీ కనిపిస్తుంది. సో థర్డ్ పర్సన్తో రిలేషన్ ఎండ్ చేసి మీతో ఈ పర్సన్ గ్రోత్ కోరుకుంటున్నారు. మీతో ఈ పర్సన్ ఫ్యూచర్ చూస్తున్నారు. సో మీ అంత కేరింగ్ కానీ మీ అంత లవింగ్ కానీ ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు మీ పర్సన్ని చూసుకోవట్లేదు. అది ఈ పర్సన్కి భారం అయిపోతుంది. అండ్ మీతో ఈ పర్సన్ ఫ్యూచర్ అనేది కోరుకుంటున్నారు. ఎక్స్పాన్షన్ అనేది కోరుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఎంతైతే లవ్ మీరు ఇచ్చారో ఈ పర్సన్కి, అంతలా లవ్, అంతలా కేరింగ్, అంతగా ఎఫెక్షన్ వేరే ఎవ్వరూ ఇవ్వలేరు అని ఈ పర్సన్కి అర్థమైంది. ఒకవేళ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే కూడా థర్డ్ పార్టీని ఈ పర్సన్ ఎండ్ చేసుకోవాలి, మీకోసం వాళ్ళని ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళు హ్యాపీగా లేరు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరే తనకి బెస్ట్ అని ఇక్కడ మీ పర్సన్కి అనిపించింది. బికాస్ యు ఆర్ ద ఎంప్రెస్. మీతో ఉంటేనే ఈ పర్సన్కి లైఫ్లో గ్రోత్ ఉంటుంది, లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది, లైఫ్లో అబండెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి ఉంటుంది. గ్రోత్ సంగతి తర్వాత, ఎక్స్పాన్షన్ సంగతి తర్వాత, మీతో ఉంటేనే ఈ పర్సన్కి మనశ్శాంతి అనేది ఉంటుంది. హ్యాపీగా చూసుకుంటారు మీరు మీ పర్సన్ని. సో ఆ ఫీలింగ్ అయితే నిన్న నైట్ అనవసరంగా థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నాను, థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేశాను, మంచి వాళ్ళని వదిలేసి చెడ్డ వాళ్ళ వైపు వెళ్ళాను. అందుకే ఇప్పుడు నాకు ఇంత బాధ, అందుకే నాకు ఇంత పెయిన్. చాలా చాలా మీ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో ఇది కూడా 3 ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. 9 ఆఫ్ వాండ్స్, మెజిషియన్. సో మీలాగే మీ పర్సన్ కూడా డే అండ్ నైట్ మీ గురించి ఆలోచించి ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. కొంతమంది అయితే వెయిటింగ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. సో వాళ్ళని అప్రిషియేట్ చేస్తారని కానీ, వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తిస్తారని కానీ, సో వాళ్ళ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని కానీ, ఈ పర్సన్ లైక్ ఆల్మోస్ట్ ఫెడ్ అప్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే అలసిపోయారు. ఇక్కడ మెజిషియన్, మీ పర్సన్ మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. అండ్ మీ ఇద్దరు కలిసి ఉండాలి అని ఈ పర్సన్ మేనిఫెస్టేషన్స్ అయితే చేస్తున్నారు. ముందు ఎలా ఉండేదో మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ అలా ఉండాలి, తను ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టడానికి తను ఏం చేయాలి అని ఆగి ఆలోచిస్తున్నారు. మీరు తనని వదిలేసి వెళ్ళకుండా ఉండాలి అంటే తను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు.
తన మీద మీకు నమ్మకం రావాలి అంటే తను మళ్ళీ ఏం చేయాలి? ఏం చేస్తే మీరు తన మీద నమ్మకం వస్తుంది? దానికోసం ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. తను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రిలేషన్‌లో అనుకుంటున్నారు. ఓటమిని ఒప్పుకోవడానికి ఈ పర్సన్ రెడీగా లేరు. సో, ఎట్లాగైనా సరే గెలవాలి. ఎట్లాగైనా సరే ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి. తీసుకెళ్తాను అని గట్టి దృఢ సంకల్పంతో ఉన్నారు ఈ పర్సన్. మేబీ ఆల్రెడీ ఈ పర్సన్ మీకేమైనా ప్రపోజ్ చేసి ఉండొచ్చు. సో, మీ సైడ్ నుంచి ఒకవేళ ఎవరైనా రీసెంట్లీ లవ్‌లో ఉంటే బట్ మీ సైడ్ నుంచి ఏమన్నా యెస్ అని చెప్తే అప్పుడు తనేమన్నా చేయగలరు అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో, తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా, ఎంతమంది ఆ పర్సన్‌ని అప్రిషియేట్ చేసేవాళ్ళున్నా, ఎంతమంది ఆ పర్సన్‌ని పొగిడేవాళ్ళున్నా, ఎంతమంది ఎవ్ తన చుట్టూతా ఉన్నవాళ్ళు తన కోసం ఇష్టం చూపిస్తున్నా, తనంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నా, సో, ఈ పర్సన్ స్టిల్ మీరు ఇష్టం చూపిస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. తన చుట్టూతా ఉన్నవాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ మీ అప్రిసియేషన్ కోసం అప్రిసియేషన్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఏదన్నా యెస్ చెప్తే ఈ పర్సన్ ఏమన్నా స్టెప్ తీసుకోగలరు. తను ఒక్కసారి నాకొచ్చి ప్రపోజ్ చేస్తేనో, లేకపోతే నాతో ఇష్టం ఉంది అని చెప్తేనో, నేనంటే ప్రేమ ఉంది అని చెప్తేనో నేను ఏమైనా చేయగలను. నేను ఎలాంటి స్టెప్ తీసుకోవడానికైనా నేను రెడీగా ఉన్నాను. బట్ వాళ్ళ సైడ్ నుంచి రానప్పుడు నేను 4 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళు మీ విషయంలో తీసుకున్న డెసిషన్స్‌కి, మిమ్మల్ని వద్దు అనుకున్న దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కూడా. మిస్సింగ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు మంచిగా వచ్చి ప్రపోజల్ చేసి ఇష్టం ఉంది అని చెప్పినప్పుడు ఈ పర్సన్ దానికి వాల్యూ ఇవ్వలేదు. నెగ్లెక్ట్ చేశారు. నాకు నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు. సో, నాకు ఎవరున్నా, ఎవరు లేకపోయినా నాకేం పర్లేదు. ఐయామ్ హ్యాపీ, ఐయామ్ ఓకే. సో, నా రెస్పాన్సిబిలిటీస్ నాకున్నాయి. లేకపోతే నాకు ఈ లవ్ ఇదంతా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. మేబీ ఈ పర్సన్‌కి మీకన్నా ముందు ఏదైనా బ్యాడ్ పాస్ట్ ఉండొచ్చు. సో, ఆ పాస్ట్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ ప్రెజెంట్‌లో కూడా లవ్ మీద నమ్మకం లేక మీ ప్రపోజల్‌ని కానీ ఇక్కడ ఈ పర్సన్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనే ఎనర్జీ అయితే కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ క్యూరియస్‌గా ఉన్నారు. అంటే మీ గురించి తెలుసుకోవాలి. ఆ పర్సన్ ఏదో మీకు చెప్పాలి అనుకుంటున్నారు. కానీ చెప్పలేకపోతున్నారు. మీ గురించి తెలుసుకోవాలి అనే ఎక్సైట్‌మెంట్ ఈ పర్సన్‌లో చాలా ఎక్కువుంది. మేబీ ఈ పర్సన్ మీ గురించి తెలుసుకోవడానికి స్పై చేస్తున్నారు. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని అడుగుతున్నారు. మీ గురించి తెలుసుకుంటున్నారు. స్పైయింగ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సో, మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అన్న ఎక్సైట్‌మెంట్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఈ పర్సన్. సో, మీ స్టేటస్‌లు కానీ, మీ ఫోటోస్ కానీ ఇలా మీ గురించి ఇంకా తెలుసుకోవడానికి ఈ పర్సన్‌కి చాలా క్యూరియస్ అంటే ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది మీ గురించి తెలుసుకోవడం. వాళ్ళిలా మీ విషయంలో ఇంత ఎక్సైటెడ్‌గా ఉన్నారు, ఇంత మిస్ అవుతున్నారు. మీరు కూడా అలా ఫీల్ అవుతున్నారా లేదా? మీలో కూడా ఆ ఎక్సైట్‌మెంట్ ఉందా లేదా? వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకుందా లేదా? అది ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎంత తెలిసినా, ఎంత చూసినా ఇంకా ఏదో తెలుసుకోవాలి అని మీ గురించి ఈ పర్సన్‌కి ఉంది. ఎక్సైటెడ్ ఉంది. మళ్ళీ మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు మీ పర్సన్‌కి. వద్దు అనుకున్నారు.
కానీ మీరు గుర్తొస్తున్నారు. మైండ్ మాత్రం మీ గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, ఇక్కడ నాకు మేజర్‌గా కనిపిస్తున్న నంబర్స్ మీకు మీ పర్సన్‌కి మధ్య చెప్తాను. 3, 9, 1, 4, 11, 8, 2, 5, 10, 12. ఈ నెంబర్స్ మీకు మీ పర్సన్‌కి మధ్య సంథింగ్ ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్ అయ్యుండొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మేజర్‌గా కనిపిస్తున్న రాశులొచ్చేసి మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళున్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో, ఓవరాల్‌గా ఈ రీడింగ్‌లో అన్ని రాశుల వాళ్ళు వచ్చారు. ఓకేనా? సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.